రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అనంతపురం వైఎస్సార్సీపీ మహిళా విభాగం మండిపడింది. నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టిన మహిళలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో మహిళపై టీడీపీ నాయకుడు మూర్తి అనే వ్యక్తి అనుచరులతో కలిసి దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ బాధిత మహిళల దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు భద్రత ఉంటుందని అన్నారు. అన్నదమ్ములకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెంచుమీరిపోతున్నాయి. కాబట్టి ఈనాడు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మన రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి మేము ఒక నిరసన తెలియజేశాం. ఇందులో భాగంగా తీసుకుంటే నాటి నుంచి నేటి వరకు కొన్ని వేల ఘటనలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. నిన్నటికి నిన్న అమానవీయంగా, అసలు సిగ్గుతో తలదంచుకునే విధంగా గుంటూరులో ఒక మహిళను టీడీపీ నాయకుడు వాళ్ళ అనుచరులు వెళ్లి తనను వివస్త్రం చేసి చీర విప్పి నడి రోడ్డు మీద కొడుతూ ఉంటే కనీసం ఆమెకు రక్షణ కల్పించడానికి దిక్కొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్లకు భయపడి వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నారు జనాల్ని. అదే విధంగా ఆ గుంటూరు ఘటనకు సంబంధించి ఈనాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం నిరసన తెలియజేస్తుంది. ఆ గుంటూరు ఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్లకు వెంటనే కఠినమైన శిక్ష విధించాలి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు బేషరతుగా రాజీనామా చేయాలి. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తక్షణం రాజీనామా చేయాలి. ఈ లా అండ్ ఆర్డర్ ఎవరైతే పరిరక్షిస్తున్నారో ముఖ్యమంత్రి గారు, మీ వయసు మీకు అన్ని తెలుసు, అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతో మీ కీచకులను వదిలిపెట్టారు, టీడీపీ కీచకులను వదిలిపెట్టారు. కాబట్టి మీరు కూడా లా అండ్ ఆర్డర్ పరిరక్షించలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేయాలి. అదే విధంగా వీళ్ళందరికీ కూడా సత్వరమే న్యాయం జరగాలి. జరగకపోతే మాత్రం జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి మరీ వీళ్లకు ముద్దు నిద్ర లేపే వరకు, వాళ్లకు రక్షణ కల్పించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున గుంటూరులో జరిగినటువంటి ఘటనను ఖండిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మహిళల పైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి తప్ప ఏ ఒక్కరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. మొన్నటి రోజున జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మహాభారతంలో దుర్యోధన దుశ్శాసన పర్వాలను మనం చదివాము, విన్నాము. కానీ మొన్నటి రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో కల్లారా చూస్తా ఉన్నాం. మహిళలను వివక్షణ చేసి కొట్టినటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీస్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా పనిచేస్తా ఉంది. ఎటువంటి విచారణలు చేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చిన్నపాటి సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళపైన కఠినటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత హోంమంత్రి గారు వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఎక్కడో యువత గంజాయి తాగారనో, మద్యము విక్రయిస్తున్నారనో తీసుకొని వచ్చి నడి రోడ్డు పైన సీఐలు వాళ్ళని కాళ్ళు ఇరకొట్టి, చేతులు ఇరకొట్టి ఆ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మహిళ పైన దాడి చేసినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళు ఎక్కడున్నారని కనీసం విచారణ చేయకుండా కూడా ఎందుకు మీరు ముద్రనిద్ర ఎద్దబోతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆటవిక పరిపాలన తలపించే విధంగా నిత్యం అరెస్టులు, కేసులు, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద లాకప్ డెత్తులు, లేకపోతే అణిచివేసే విధంగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలతో నిత్యం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం పైన దండయాత్ర చేసేటటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన
అఘాయిత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, నిత్యం మహిళలకు భద్రత లేకుండా, రక్షణ లేకుండా ఈ విధమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయడం దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం చూస్తా ఉన్నాం, 15వ తారీఖున గుంటూరులో 21వ డివిజన్లో ఒక బీసీ మహిళకి సంబంధించినటువంటి ఆమె ఇంటి ముందర ఏదో మోటార్ రిపేర్ చేసుకుంటా ఉంటే ఆ డివిజన్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మూర్తి అనేటటువంటి వ్యక్తి కప్పం కట్టాలి, 10,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడంతో ఆ బాధిత మహిళ ఎందుకు లంచం ఇవ్వాలి అనేటటువంటిది మాట్లాడితే పోత్రికమై ఎక్కడైనా కానీ గొడవ జరిగితే కాస్త కొట్టాడుకోవటమో లేదంటే తిట్టుకోవటమో ఏదైనా సహజంగా జరిగేటటువంటిది. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆ మూర్తి అనేటటువంటి వ్యక్తి దాదాపు 9 మంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో వెళ్ళి ఆ మహిళని వివస్త్రణ చేసి నడి రోడ్డులో కాళ్లతో తంతు ఆ మహిళ యొక్క ఆత్మగౌరవమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికి వీలు లేదు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా నిరూపితమైంది. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మనకు కుటుంబాలు ఉన్నాయి, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. మరి ఇదే విధంగా మన ఇంట్లో మహిళలు జరిగితే కేవలం తూతూ మంత్రంగా ఎక్కడో 15వ తారీఖున జరిగితే 18వ తారీఖున అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అతని పైన కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి న్యాయం జరిగినట్టేనా, ఆ బాధిత మహిళకి న్యాయం జరిగినట్టేనా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది కేవలం మీరు యొక్క 2 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన, ప్రతిపక్ష నాయకుల పైన, మహిళల పైన విరుచుకు పెట్టారో దానికి ఆసరాగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా మహిళా విభాగం శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, మహిళలపైన ఏ విధంగా హత్యలు, అత్యాచారాలు, అగత్యాలు జరుగుతున్న విషయం కూడా అందరం చూస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే గత 3-4 రోజుల కింద ఒక సంఘటన జరిగింది. గుంటూరులో కృష్ణ బాబు కాలనీ అని చెప్పి సంబంధించి ఒక ట్యాప్ కనెక్షన్ వేయించుకుంటే ట్యాప్ కనెక్షన్ సంబంధించి ఒక ఇష్యూని వస్తే అక్కడ లోకల్ వార్డ్ సెక్రటరీగా, టీడీపీ వార్డ్ సెక్రటరీ ఉన్నటువంటి మూర్తి ఏ విధంగా ఆమె పైన వాగ్వాదం చేయడం సంఘటనలు చూశాం. అదే రోజున ఆమె బుధవారం సాయంత్రం రోజున ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ బందోబస్తుకు వెళ్ళారు, ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ తిరిగి వాపసు రావడం జరిగింది. అదే రోజు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ రోజే స్పందించిన ఈ రోజు దాడి జరిగేదాన్ని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో యావత్ రాష్ట్రమంతరు కూడా తల దించుకునే విధంగా చూసిన విషయం కూడా మనం చూడాలా. ఆమెను ఏ విధంగా నువ్వు మళ్ళీ పోయి కంప్లైంట్ ఇస్తావా మా పైన అని చెప్పేసి అనేక మంది వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి ఆమె పైన వ్యవస్థత చేసి ఏ విధంగా ఆమెకి మానభంగం కలిగించే విషయం కూడా మనం చూసాం. ఈరోజు మన రాష్ట్రంలో మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా కమిషన్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదంటే కూటమి ప్రభుత్వం ఎంత దిగజారి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఏదైనా కూడా ఒకటే చెప్పగలుగుతున్నాం, రాష్ట్రంలో చూసుకుంటే కుప్పం కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఎడుగురాలపల్లి కావచ్చు, అనంతపురం జరిగినటువంటి సంఘటన కావచ్చు, అనేకటువంటి సంఘటనలు ఈరోజు మహిళల పైన జరుగుతున్న సంఘటనలు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ప్రభుత్వాలందరూ కూడా ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తే వినడానికి పోలీస్ వ్యవస్థ ఉందని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేదాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికైనా ఇవాళ అలాంటివి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు కూడా ఇలాంటి సంఘటన మరి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వాళ్ళని తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమాల్లో
వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.